Draw the graph of the polynomial p of x is equal to x square plus 2x minus 3 and find zeros of the polynomial from the graph. మంచి నిద్రపోతున్నావా నువ్వే? మరి క్వశ్చన్ చెప్పినా ఆల్రెడీ అయిపోయింది క్వశ్చన్. Draw the graph of the polynomial p of x is equal to x square plus 2x minus 3 and find the zeros of the polynomial from the graph. అంటే దీని నుంచి మనకు వెరిఫై చేయమని ఏం చెప్పలేదు, గ్రాఫ్ నుంచే ఫైండ్ అవుట్ చేయమన్నాడు జీరోస్. దాని డైరెక్ట్గా జీరోస్ నుంచే దాన్ని గ్రాఫ్ నుంచే జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలని, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ చేయాలి, ఆ వాల్యూ తెలియాలి కదా నాకు, అవునా కదా? గ్రాఫ్ గీయాలంటే ఇది జనరల్ ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నాకు ఎన్ని జీరోస్ వస్తుంది? 2 zeros వస్తుంది. సో 2 zeros వస్తున్నాయి అంటే నాకు ఒక వాల్యూ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వాల్యూ వరకు ఎండ్ అవుతాయి కదా అవి. సో ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు ఫస్ట్ తెలియాలి. సో ఫస్ట్ తెలియాలంటే ఏం చేయాలి, మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. ఫస్ట్ టర్మ్ని సెకండ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 3x స్క్వేర్. ఈ రెండింటిని మనము ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దీనికి ఈ ఆన్సర్ రావాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ 3. సో మైనస్ 3x స్క్వేర్ అయింది. అర్థమైందా? ఈ రెండింటి అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏం చేసినా కానీ నాకు మిడిల్ టర్మ్ వచ్చేసి ప్లస్ 2x రావాలి. ఇప్పుడు సపోజ్ 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3s 1 3s ఎంత? 3. సో 3 1s 3. ఇప్పుడు నాకు ఏం కావాలి? 3 మైనస్ 1 చేస్తేనే కదా ఇక్కడ 2 వస్తుంది. మైనస్ 3 ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? మైనస్ 2 వస్తుంది. మైనస్ 3 ప్లస్ 1 చేస్తే మైనస్ 2 వస్తుంది. కానీ 3 మైనస్ 1 చేస్తే ప్లస్ 2 వస్తుంది. సో 3 మైనస్ 1 చేస్తే ప్లస్ 2 వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్. సో 3 మైనస్ 1 మైనస్ 3, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకు? 3 అండ్ మైనస్ 1. సో మీకు ఎలా రాసుకోమని చెప్పి నేను ఇదంతా రఫ్ వర్క్లో చేయాలి, ఆన్సర్లో చేయొద్దు. ఇది రఫ్ వర్క్లో చేస్తాం ఇది. సో మైనస్ 3 వాల్యూ ఏం రాస్తాం? దీనికి 3x ఉంది కదా, 3xకి మైనస్ 3 రాసుకుంటాం. మైనస్ 1కి ప్లస్ 1 రాసుకుంటాం. చెప్పినా కదా, చెప్పినా లేదా? సో ప్లస్ 3కి మైనస్ 3 రాసుకుంటాము, మైనస్ 1కి ప్లస్ 1 రాసుకుంటాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అయితే నాకు మైనస్ 3 నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ 1 వరకు ఎండ్ అవుతుంది. సో వాల్యూస్ ఏంటిది? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 2 ఇంకా మైనస్ 1 0 1. p ఆఫ్ x అంటే ఇక్కడ x వాల్యూలో ఫైండ్ అవుట్ చేస్తే నీకు y వాల్యూ వస్తుంది, లేదంటే p ఆఫ్ x అయినా పెట్టుకో. సో ఇది y వాల్యూ అనుకో, p ఆఫ్ x ని y అనుకో. ఇక్కడ నీకు ఏమొస్తుంది? x, y వస్తుంది. ఇది y ని p ఆఫ్ x అని కూడా అనుకుంటాం కొన్నిసార్లు. అర్థమైందా? సో ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు p ఆఫ్ x తీసుకున్నప్పుడు p ఆఫ్ x లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే రఫ్ వర్క్లో చేసుకుందాం. సో మైనస్ 3 దీంట్లో మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 3. మైనస్ 3 హోల్ స్క్వేర్ ఎంత? ప్లస్ 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s 6 మైనస్ 3 మైనస్ 6 మైనస్ 3 ఎంత? మైనస్ 9. 9 మైనస్ 9 0. సో ఇక్కడ ఎంత వచ్చింది? 0. సో x, y ఎంత వచ్చింది? మైనస్ 3, 0. నెక్స్ట్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 3. ఇక్కడ ఏమవుతుంది? 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 మైనస్ 3 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3 వచ్చింది. సో ఇక్కడ మైనస్ 3. సో మైనస్ 2, మైనస్ 3 వచ్చింది. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 3. ఇది 1 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 3 ఎంత? మైనస్ 5 ప్లస్ 1 ఎంత? మైనస్ 4. సో మైనస్ 4. సో మైనస్ 1 మైనస్ 4. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 3. సో ఇదంతా 0 అయిపోతే 0 మైనస్ 3 మైనస్ 3. సో ఇక్కడ మైనస్ 3. సో 0 మైనస్ 3. నెక్స్ట్ ఏంటి? 1 కదా. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 3. 1 స్క్వేర్ ఎంత? 1. 2 ఇంటూ 1 ఎంత? 2 మైనస్ 3. 1 ప్లస్ 2 ఎంత? 3. 3 మైనస్ 3 ఎంత? 0. సో ఇక్కడ 0 వచ్చింది. ఎంత వచ్చింది? ఇక్కడ 1,
0 1, 0 ఇది టేబుల్ ఫామ్ అయిన ఇక్కడ మనకు ఇవన్నీ రఫ్ వర్క్లో చేసుకుంటాం ఒకవేళ ఇట్లా చేసినా కానీ ఏం కాదు అదేనా ఆన్సర్ షీట్లో సైడ్కి ఈ వాల్యూస్ చేయొచ్చు కానీ ఇది చేయము ఈ వాల్యూస్ చేయొచ్చు డైరెక్ట్గా ఆన్సర్ షీట్లో ఇక్కడ ఏం పెట్టుకుంటాం ఇది p ఆఫ్ ఇది -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఏమొచ్చింది p ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది p ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది p ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది p ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అర్థమైందా క్లియర్గా మరి అర్థం కాలేదు గ్రాఫ్ అర్థం కాలేదు అని చెప్పొద్దు నాకు తర్వాత ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు అర్థమైందా వాల్యూస్ తీసుకున్నా మనకు ఒక టేబుల్ ఫామ్ అయిపోయింది ఒక టేబుల్ వచ్చేసింది ఇంతవరకు అర్థమైందా సో ఫస్ట్ నేను చెప్తా దాని తర్వాత మీరు ఆన్సర్ రాసుకోండి కానీ ఇప్పుడు నేనేం చేస్తా గ్రాఫ్ ఇస్తాను నాకు దీంట్లో ఎక్స్ యాక్సిస్లో హైయెస్ట్ ఎంత ఉంది ఇది ఎక్స్ ఇదేంటి ఎక్స్ ఇది వై ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ యాక్సిస్లో హైయెస్ట్ ఎంత ఉంది -3 +1 -3 నుంచి ప్లస్ వరకు ఉంది సో కాబట్టి ఎక్స్ యాక్సిస్లో నేను -3 నుంచి +1 తీసుకుంటా వై యాక్సిస్లో మైనస్ ఎంత -4 అరే హైయెస్ట్ -3 కదా ఇట్స్ లెఫ్ట్ సైడ్ సో -3 అండ్ వై యాక్సిస్లో -3 అనేది హైయెస్ట్ వై యాక్సిస్లో 0 సో ఇక్కడ నేను వై యాక్సిస్లో పెద్ద గేమ్ తీసుకోవాలి ఇలా వస్తుంది గ్రాఫ్ అవునా సో ఇక్కడ ఇది 0 1 2 3 1 -1 -2 -3 -4 -5 అండ్ y యాక్సిస్లో ఎంత -1 -2 -3 -4 -5 ఇక్కడ 1 ఇక్కడ 2 అర్థమైందా ఫస్ట్ వాల్యూ ఏంటిది -3, 0 సో -3, 0 అంటే ఇదే కదా సో ఇది -3, 0 నెక్స్ట్ ఎంత -2, -3 సో ఇది -2 ఇది -3 రెండు ఇక్కడ మీట్ అయితే ఇక్కడ మీట్ అవుతుంది -2 -3 -1 -4 -1 -4 అంటే ఇక్కడ -1 -4 ఇక్కడ 0 -3 0 -3 అంటే ఇక్కడ ఇది 0 ఇది -3 0 దగ్గర -3 అండ్ 1 ఎంత వచ్చింది 0 వచ్చింది సో 1 0 1 0 సో ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తాం ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే అర్థమైందా సో ఎన్ని జీరోస్ వచ్చినాయి ఏమేమి జీరోస్ వచ్చినాయి మనకు జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా సో జీరోస్ ఏమేమి మీకు జీరోస్ చెప్పిన ఫస్ట్ గ్రాఫ్ చెప్పేటప్పుడు ఎలా జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఎక్స్ యాక్సిస్ని ఈ లైన్ అయితే ఎక్కడెక్కడైతే కట్ చేస్తుందో దాన్ని మనం జీరోస్ అంటాం ఎక్కడ మీట్ అవుతుంది ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతుంది -3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అండ్ 1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది సో కాబట్టి జీరోస్ therefore zeros of p of x is equal to x square plus 2x minus 3 is there are zeros of p of x are ఏమొచ్చింది మనకు -3, 1 -3, ఒకటి వచ్చింది 1 ఒకటి వచ్చింది సో ఇది ఆన్సర్ మీకు అర్థమైందా క్లియర్గా ఎగ్జామ్లో చేస్తారా ఇంత చిన్న క్వశ్చన్ ఇది 6 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్